హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అదేవిధంగా ఇతర బీఎస్సీ పారామెడికల్ కోర్సు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ 2020కి సంబంధించి రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అండర్ స్టేట్ యాక్ట్ హైదరాబాద్ 582 తెలంగాణ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో మీరు జాగ్రత్త చూస్తే మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్ లింక్ ఉంది కదండి, ఇందులో అడ్మిషన్స్ నిమ్సెట్ అని ఉంది. ఈ లింకు మనం క్లిక్ చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఓపెన్ అవుతుంది. నేను ఇది క్లిక్ చేస్తున్నాను లింకు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ కోర్సెస్ ఆఫ్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ఇతర పారామెడికల్ కోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రాస్పెక్టస్ బీఎస్సీ నర్సింగ్, ప్రాస్పెక్టస్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అదేవిధంగా ప్రాస్పెక్టస్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ మరి ఇచ్చారు కదండి, ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు డౌన్లోడ్ చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు తర్వాత చూసినట్లయితే చూడండి, మనకు డౌన్లోడ్స్ ఇచ్చారు. ఇక్కడేమో ఇది అడ్మిషన్ నోటిఫికేషను, మిగతా ఇక్కడ చూస్తే బీఎస్సీ నర్సింగ్ ప్రాస్పెక్టస్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రాస్పెక్టస్, అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన ప్రాస్పెక్ట్స్ ఇచ్చారు. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ మనం లింక్ క్లిక్ చేసినట్లయితే ఒకసారి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇది ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ చూడండి, ఇది ముందుగా ఇక్కడ మన నోటిఫికేషన్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మనకు ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సంబంధించి 50 సీట్లు ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 100 సీట్లు ఉన్నాయి, బీఎస్సీ డిగ్రీ సంబంధించిన పారామెడికల్ కోసం మిగతా వాటికి 100 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 250 సీట్లు ఉన్నాయి 2022 ఇయర్ సంబంధించి అడ్మిషన్స్. మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 1 వరకు టైం ఇచ్చారు. చూసుకోండి ఒకసారి, ఇక్కడ 1/8/2022 అంటే మనకు ఆగస్ట్ 1 వరకు అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని ఆ హార్డ్ కాపీని మనము ఖచ్చితంగా నిమ్స్లో మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ. దానికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 4/8/2022 5 PM అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించిన అంటే 10th ఇంటర్ మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఏమన్నా స్పెషల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అన్నీ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టి ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వచ్చండి. అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 2nd floor ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్ పంజాగుట్ట, హైదరాబాద్ 5,82 బిఫోర్ 5 PM 4/8/2020 ఇవ్వడం జరిగింది. అంటే మనం ఖచ్చితంగా హార్డ్ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే మీరే నష్టపోతారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాస్పెక్టస్ బీఎస్సీ నర్సింగ్ ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది. అన్నిటికి కూడా లాస్ట్ డేట్ కూడా మనకి 1/8/2022 ఆన్లైన్, హార్డ్ కాపీ ఇవ్వడానికి 4/8/2022 ఇచ్చారు. ఇది ఫస్ట్ మనం చూస్తే బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ప్రాస్పెక్టస్, ఇది 2022 ఇయర్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్స్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా 1/4, తర్వాత హాల్ టికెట్స్ 14/9, ఎగ్జామ్ వచ్చేసి 18/9, ప్రొవిజనల్ రిజల్ట్స్ వచ్చేసి 29, డెడ్ లైన్ రీకౌంటింగ్ 21/9, మెరిట్ లిస్ట్ 24/9, ఎలిజిబుల్ క్యాండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 24/9, కౌన్సిలింగ్ లెటర్స్ ఎలిజిబుల్ క్యాండ్ పంపించేది 6/10, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు అక్టోబర్ 10th ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్. ఇక ఇక్కడ కోర్సు బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బయాలజీ, ఫిజిక్స్, ఇంకా జువాలజీ ఉండాల్సి ఉంటుంది సబ్జెక్టులు. అవి లేకపోతే మరి తీసుకోరండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఖచ్చితంగా చదివి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఇక ఏజ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు 17 years కంప్లీట్ అయి ఉండాలి, 35 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 years ఎగ్జిట్ ఇచ్చారు. చూసుకోండి ఒకసారి.
తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషను అన్నిటికి కూడా 700 రూపీసే ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అమౌంట్ చూడండి 700 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను లాస్ట్కి. ఇక రెండవది చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాకపోతే సేమ్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా సేమ్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సంబంధించింది. చూడండి ఇక్కడ కూడా మీకు చూసినట్లయితే ఇందులో కూడా సేమ్ లాస్ట్ డేటు. హాల్ టికెట్స్ వచ్చేసి ఆగస్టు 30 రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 4th ఉంటుంది. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ 6 మనకు సెప్టెంబర్ 6 ఉంటుంది. తర్వాత ఓఎంఆర్ షీట్స్ సెప్టెంబర్ 7. మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్ సెప్టెంబర్ 10th. ఇక్కడ డిస్ప్లే వచ్చేసి సెప్టెంబర్ 10th. తర్వాత ఇష్యూ ఆఫ్ కౌన్సిలింగ్ లెటర్స్ సెప్టెంబర్ 21కి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 26 సెప్టెంబర్లో మనకు సరిపోతుంది. క్లాసెస్ వచ్చేసి మీకు చూసినట్లయితే అక్టోబర్ 10th స్టార్ట్ అవుతుంది. ఇక దీనికి చూడండి ఇక్కడ మీకు మొత్తం సీట్లు 50. ఇక్కడ 4.5 years ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అని చదివి ఉండాలి. లేదంటే వొకేషనల్లో PhD చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ ఏజ్ వచ్చేసి 17 years కంప్లీట్ అయి ఉండాలి. 25 years కంటే తక్కువగా ఉండాలి. SC ST వాళ్ళకి చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే 3 years ఇచ్చారు, అది గమనించవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మరి మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి. 700 రూపీస్ ఉంటుంది. మీకు సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, ఏమేమి ఉంటాయనేది కూడా మొత్తం కూడా ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ మాకు ఎందుకంటే మరి పూర్తిగా చెప్పాలని నోటిఫికేషన్ టైం సరిపోదు. కాకపోతే ఇక్కడ ఫీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి గవర్నమెంటే పే చేస్తుంది. లేని వాళ్ళకి ఖచ్చితంగా మనమే ఓన్గా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ సంబంధించి మొత్తం కూడా సిలబస్ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇస్తారనేది కూడా మనకి చూసుకోవచ్చు. కాబట్టి మీరు మొత్తం చూడండి ఇక్కడ బయాలజీలో 20, కెమిస్ట్రీ 20, ఫిజిక్స్ 20, అప్టిట్యూడ్ నర్సింగ్ 20, ఇంగ్లీష్ 20 ఇట్లా మనకు ఉంటుంది. సేమ్ అక్కడ కూడా లాగే ఉంటుంది. అక్కడ PhD 20 ఉంటుంది. మొత్తం సేమ్ యాజిటేజ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే చివరికి BSc నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీతో పాటు ఇంకోటి మనకి BSc పారామెడికల్ కోర్స్ ఉన్నాయి. అది ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇవి BSc పారామెడికల్ కోర్స్ అండి. వీటికి చూడండి మనకు హాల్ టికెట్స్ వచ్చేసి అక్టోబర్ 10th నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 16th అక్టోబర్ రోజు ఉంటుంది. డిస్ప్లే ప్రొవిజనల్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 18th. OMR షీట్స్ రీకౌంటింగ్ వచ్చేసి 19 అక్టోబరు. మెరిట్ లిస్ట్ 22 అక్టోబర్. ఫస్ట్ లిస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి 22 అక్టోబర్. కౌన్సిలింగ్ లెటర్స్ వచ్చేసి 27 అక్టోబర్ రోజు ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 31 అక్టోబర్ ఉంటుంది. 7 నవంబర్ రోజున క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు కోర్సులు చూసినట్లయితే BSc అనెస్థేషియా టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా BScకి సంబంధించినవి అండి. ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేషన్ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్మిషన్ మెడిసిన్ మొత్తం 11 కోర్సెస్ ఉన్నాయి BSc. ఇక్కడ మనకు సీట్లు ఏ కోర్సులో ఎన్ని ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ మనకు 100 ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. ఖచ్చితంగా మనకి అడుగుతున్నారు ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలని అడుగుతున్నారు. అది మీరు గమనించవలసి ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వచ్చేసి 4 years ఇంక్లూడింగ్ 1 year కంపల్సరీ అంటే మొత్తం 4 years ఉంటుంది. 3+4 1. ఇక్కడ ఏజ్ వచ్చేసి 17 years కంప్లీట్ అయి ఉండాలి. 25 కంటే తక్కువ ఉండాలి. SC ST వాళ్ళకి తీసి ఇస్తున్నారు. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 700 రూపీస్ ఫీ ఉందండి. ఇక్కడ తెలంగాణ అందులో అప్లై చేసుకోవచ్చు. చూడండి 700 రూపీస్ అయితే ఫీ ఉంది. సేమ్ చెప్పడం అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మరి అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది. చూసుకోండి ఇక్కడ మీకు మొత్తం కూడా ఇందులో ఫీ అన్నీ కూడా చెప్పాను కదండి. అన్నిటి కూడా ఫీ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే మనమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా గమనించండి. ఇక్కడ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లో ఎలాగో నేను చెప్తాను, చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు స్టార్టింగ్ మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ అప్లై ఆన్లైన్ రైట్ సైడ్ పైన ఉంది చూడండి ఒకసారి. అప్లై ఆన్లైన్ కనిపిస్తుందా అండి? నేను క్లిక్ చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అక్కడ మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, చూశారు ఒకసారి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇది ఉంది. ఇది మనం ఒక ఆటోమేటిక్గా
ఎంటర్ చేసినా సరిపోతుంది, లేదంటే అదే వచ్చేస్తుంది, ఎట్లయినా పర్లేదండి. చూడండి ఒకసారి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మన నెంబర్ మనం సెట్ చేసుకున్న తర్వాత అడ్వర్టైజ్మెంట్ డేటు, ఆ డేట్ మనకి ఇక్కడ ఉంటుంది, డేట్ 13/7/2022 అని. తర్వాత ఇక్కడ మీ అప్లికెంట్ నెంబరు ఏదైతే ఇక్కడ శ్రీమతి మిస్ పెట్టాల్సి ఉంటుంది, నేము 10th ప్రకారము. ఇక్కడ చూడండి మనకి ఇక ఇచ్చిన దాంట్లో మనకి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ నేమ్ అవే వచ్చేస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మంత్, తర్వాత డే, మంత్, ఇయరు, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పిహెచ్ ఉందా లేదా, సోషల్ స్టాటస్ ఏంటి, తర్వాత క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరలా ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా పాస్వర్డ్, ఈ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక లేటెస్ట్ వస్తాను. థ్యాంక్